అయితే 4 నెలల క్రితం ఒక అబ్బాయి వచ్చిండే నీలాగానే కాలేజ్ కోసం అని. అంటే బయట టూలెట్ బోర్డు పెట్టారు కదా, పైన పెంట్ హౌస్. ఎంతమంది ఉంటారు మీరు? నేను ఒక్కనే ఉంటానండి. బ్యాచిలర్స్కి ఏమయ్యా? బ్యాచిలర్స్ అంటే జర చూడండి కదండి, ఇప్పటికి చాలా ఇల్లు చూసినాను. మరి ఉండగలుగుతావు ఒక్కడివి? అంటే నాకు ఇది అలవాటే. కానీ మరి నాకైతే కొన్ని ఉంటాయి, ఎందుకంటే అమ్మాయిలు సిగరెట్లు మందు ఇలాంటి అలవాట్లు ఉంటాయి కదా బ్యాచిలర్స్, అందుకే ఇవ్వను నేను. అంటే నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు, అంటే నా సైడ్ నుంచి మీకు అలాంటి ఇబ్బందులు ఏం రావు. ఆలోచించాలి మరి ఎట్లా. సరే మరి నాకైతే ఇదైతే సౌండ్ అమ్మాయిలు సిగరెట్లు ఇవన్నీ ఏవి మందు ఏ అలవాటు లేదు అంటేనే ఇస్తా నేను, అట్లయితేనే ఓకే. మరి ఆధార్ కార్డ్ ఏమైనా ఉందా అనేది? ఆధార్ కార్డ్ ఇవాళ షిఫ్ట్ అవుతాం కదా అంటే ఈవినింగ్ అప్పుడు ఇచ్చేస్తాను. మరి ఒక ఫోటో దించుకుంటాం. మరి ఆ, అద్దాలు ఎందుకు అద్దాలి? ఫస్ట్ నావా అంత మంచిగా ఉంది కదా, ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఆంటీ? ఒక్క అమ్మాయి మనం ఆ పిల్ల పరిచయంతో ప్రపంచాన్ని మర్చిపోయిండు. ఫోన్లో ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు మెసేజ్లు మెసేజ్, ఎంతసేపటికి అదే. కలపడం మొదలెడితే నాకంటే బాగా కలిపేవాడే లేడో. అమ్మాయిలతో పులిహోర కలపడం చాలా ఈజీ, కల్పించుకోవడమే చాలా కష్టం. డీసెంట్ ఏరియా అబ్బాయి అట్లా కొంచెం సౌండ్లు అంతంత పెద్దగా పెట్టుకుని ఇంటికి డీసెంట్ ఫ్యామిలీ ఉండే ఏరియా అని చిన్న మెల్లగా చెప్పి కిందికి వచ్చిన. అసలు ఏం జరిగిందంటే ఈ అబ్బాయికి గుంటూరు అమ్మాయి పరిచయం అయింది ఇన్స్టాగ్రామ్లో. అయితే ఒక రోజు ఏమైందంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు అవుతున్నాయి. ఆ అమ్మాయికి ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదు. ఇద్దరు అనుకున్నారు, నువ్వు గుంటూరు నుంచి వచ్చేసి నేను సికింద్రాబాద్కి వచ్చేస్తే ఇక్కడి నుంచి మనం ఇద్దరం అక్కడి నుంచి వెళ్ళిపోదాము, ఇక్కడికన్నా వెళ్ళిపోదాము అనుకున్నారు. ఆ అమ్మాయి అన్నది నేను రావడానికి గుంటూరు నుండి సికింద్రాబాద్కి రావాలంటే డబ్బులు కావాలి, నాకు ఒక 2000 ట్రాన్స్ఫర్ చేయి అంటే బ్యాంక్లోకి ఈ అబ్బాయి వేసిండంట. ఆ అమ్మాయి ఇంకో గంటలో సికింద్రాబాద్కి వస్తుంది అనగా ఈ అబ్బాయి ఇక్కడి నుంచి బయలుదేరిండు. ఆ అబ్బాయి స్టేషన్లో ఆ అమ్మాయి కోసం వెయిట్ చేసి మెసేజ్ పెట్టిండు ఇన్స్టాగ్రామ్లో, కానీ రిప్లై లేదు. తెలిసిపోయింది నేను మోసపోయినా అనుకున్నాను. సాయంత్రం బాధతో వచ్చిండు. తర్వాత సాయంత్రం వచ్చిండు, డల్లుగా పైకి వెళ్ళిపోయిండు. ఏం చేస్తున్నాడు ఏమో అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకు ఇంత డల్గా వచ్చి పొద్దున మంచిగా వెళ్ళిపోయినాడు అని పైకి వెళ్ళిన. అయితే నాకు కోపం వచ్చి, నీకు ముందే చెప్పిన కదా ఎందుకు ఇట్లాంటివి మందు సిగరెట్లు ఏది వద్దని ముందే చెప్పిన కదా, అయినా నువ్వు ఇట్లా చేస్తావు, నాకు నచ్చలేదు అబ్బాయి, నువ్వైతే ఖాళీ చేసి వెళ్ళిపో, నాకు ఇదంతా వద్దు అని చెప్పి కిందికి వస్తాను.
మరుసటి రోజు చూసిన వస్తాడేమో మాట్లాడతాడేమో అని వార్నింగ్ ఇచ్చిన కదా నిన్న చూద్దాం అనుకున్నాను. మళ్ళీ మధ్యాహ్నం చూసిన రాలే, సాయంత్రం చూసిన రాలే, 6:30కి అట్లా వెళ్ళిన కొట్టిన డోర్ కొడితే ఎంతకు తెరవలే. కొంచెం భయం అనిపించింది, ఇంతవరకు అవి రాలేదు చూసి. డోర్ కొడితే ఎంత కొట్టినా తీయలేదు. ఇక భయం వేసి పక్కింటి అబ్బాయిని పిలిచిన. అతను వచ్చి డోర్ బల కొట్టినాక చూస్తే షాక్. పెట్టుకొని అసలు అబ్బాయిని చూస్తే భయం వేసింది, నాకు చాలా భయం వేసింది. అబ్బాయి చనిపోయినాక 2 నెలలు ఈ పోలీస్ కేసు అని ఇదని అదని ఎంత చికాకు అంటే అంత చికాకు. అబ్బాయి చనిపోవడమేమో కానీ చచ్చిపోయింది బయట చచ్చిపోయిన వాళ్ళు, చచ్చినోడు చావక నా ఇంట్లో చనిపోయి ఊరంతా పుకారైపోయి ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది. కానీ మంచి పిల్లగాడు అబ్బాయి, అయితే చాలా మంచివాడు. ఈ పిల్ల వల్ల ఆ పిల్లగాడి జీవితం నాశనం అవుతుంది. ఎంత మంచిగా ఉండేటోడు అంటే అంత మంచిగా ఉండేటోడు. ఈ పాటికి చాలా బాధ. ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్ పేరు ప్రియా ఏంజల్. ప్రియా ఏంజల్. లేదు, ఆ ప్రియాంజలి అకౌంట్ మాత్రం అస్సలు ఇవ్వలేదు. ఇంకెన్ని రోజులు చేస్తారు రా ప్రాంకులు? మా మొగంలో మొగంతో ఆడుకుంటే ఇక్కడ లైక్ తీసుకో. అంటే బయట టూలెట్ బోర్డు పెట్టారు కదా, పైన పెంట్ హౌస్,